హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు చిక్కుడుగాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ చిక్కుడుగాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రైస్లోనే కాదండి, చపాతీ రోటీలో కూడా బాగుంటుంది. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా. ముందుగా ఈ కర్రీ కోసం నేను 1/2 కేజీ చిక్కుడుగాయలను తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా పీల్ తీసి పురుగులు లేకుండా చూసి ముక్కలుగా తుంచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. చిక్కుడుకాయలను ముందుగా ఉడకబెట్టాల్సిన పని లేదండి, డైరెక్ట్గా వండుకోవచ్చు. అదేవిధంగా ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, టమాటాలను కట్ చేసి ఇలా కట్ చేసిన టమాటాలను గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకోండి. దానిలో 3 గిన్నెలు నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత దానిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం వేగే వరకు వేయించండి. ఇలా వేగుతున్నప్పుడు దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఆనియన్ని వేయించుకోండి. ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత 3 కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మరోసారి కలుపుతూ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలు వేయండి. ఇప్పుడు దీనిని అంతా కలుపుతూ దీనిలో 1½ స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసి చిక్కుడుగాయలకు బాగా పట్టేటట్టు పూర్తిగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వండి. విజిల్ పెట్టకుండా ఇలా కుక్కర్ మూత పెట్టి ఉడికించండి. కూర త్వరగా మగ్గుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుతూ ఇలా చిక్కుడుగాయలు పూర్తిగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన చిక్కుడుగాయలలో 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి 1½ స్పూన్ కారం వేసి మసాలాలన్నీ కూరకు పట్టేటట్టు బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా చిక్కుడుకాయలకు ఉప్పు కారం పట్టి నూనెలో వేగుతున్నప్పుడు దానిలో టమాటాలను గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టుని వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు కూరంతా మగ్గి ఇలా నూనెపైకి తేలుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి అంతా ఒకసారి కలుపుకొని దించేయండి. అంతేనండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిందండి. చిక్కుడుకాయల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.